ఉందా అంటే యేసయ్య మాట్లాడుతుంటే ఆయన మాట్లాడుతున్నాడు. చాలామంది బహుకాలం నుండి సమస్యలు అట్లా పడిపోయి ఉంటారు, అనేక పోరాటాలు గుండా అట్లా కృంగిపోయి ఉంటారు. కానీ దేవుడు నీతో ఏం మాట్లాడుతున్నాడు తెలుసా? నీ జీవితంలో అక్కడ యేసయ్య మాట్లాడుతుంటే స్పందన జరుగుతుంది. అక్కడ బెతెస్దా కోనేరు దగ్గరికి వెళ్ళి యేసయ్య ఆ వ్యక్తితో మాట్లాడుతుంటే ఆయన రిటర్న్ మాట్లాడుతున్నాడు. ఆయన చక్కగా అక్కడి వాళ్ళిద్దరి మధ్యలో ఒక సంభాషణ జరుగుతుంది. ప్రార్థన అంటే ఏంటంటే నీకు దేవునికి మధ్యలో సంభాషణ. నువ్వు దేవునితో మాట్లాడితే దేవునితో సూటిగా మాట్లాడతాడు, స్పష్టంగా మాట్లాడతాడు, అద్భుతంగా మాట్లాడతాడు. వీళ్ళిద్దరు కూడా పేతురును అంటే ఏమంటారు వీళ్ళిద్దరూ యోహాను అక్కడ చూడండి, మన బైబిల్ గ్రంథంలో యేసయ్య ప్రార్థన కోసమై వీళ్ళందరిని ఎండబెట్టుకుని వెళ్ళేవాడు. ఇప్పుడు 3వ అధ్యాయంలో అద్భుతంగా వీళ్ళిద్దరు కూడా ఎక్కడికి వెళ్తున్నారంటే ప్రార్థనకి వెళ్తున్నారు. ఆ ప్రేయర్ అనేది వీళ్ళు చూశారు కొంత యేసయ్య జీవితాన్ని, కానీ వీళ్ళ జీవితంలో అనుభవం రావడానికి కొంత టైం పట్టింది. మీ అందరినీ ఈ లైవ్లో దేవుడు ఎందుకు ప్రిపేర్ చేస్తున్నాడంటే మేము ప్రేయర్ చేసేది వింటున్నారు, చూస్తున్నారు, కానీ అద్భుతంగా చాలామంది ఎక్స్పీరియన్స్ అవుతున్నారు ప్రార్థన జీవితాన్ని. వింటున్నారా? ఇప్పుడు చూడండి, యేసుప్రభు ఉన్నప్పుడు లేండి పండుకున్నారా లేండంటే వాళ్ళు బలవంతంగా ప్రార్థన చేసేవారు. కానీ వాళ్ళు చూశారు యేసయ్య జీవితాన్ని, యేసయ్య ప్రార్థన జీవితాన్ని. యేసయ్య వెళ్ళిన స్థలాలకి వెళ్ళి క్లియర్గా స్పష్టంగా చూశారు. అబ్బా, యేసయ్య కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేయటం, అరణ్యంలోకి వెళ్ళి ప్రార్థన చేయటం, ఒంటరిగా ప్రార్థన చేయటం, అనేక అద్భుతాలకు ముందు ప్రార్థన చేయటం చూశారండి వాళ్ళు. ఆయన ప్రేయర్ లైఫ్ చూశారు, ఆయన ప్రార్థన నేర్పించాడు, వారికి నేర్చుకున్నారు. కానీ ఆ ఎక్స్పీరియన్స్ అనేది యేసయ్య ఉన్నంతకాలం కాలేదు. కానీ దాని తర్వాత వారు మేడగదిలో మోకరించి బలమైనటువంటి ఉపవాస ప్రార్థన చేశాక అభిషేకం వారిపై దిగొచ్చింది. వారు ప్రార్థన జీవితాన్ని ఎక్స్పీరియన్స్ అయ్యి ఇప్పుడు వారు ప్రార్థన కాలాన్ని, ప్రార్థన సమయానికి వెళ్తున్నారు. దేవుని బిడ్డలారా, చాలామంది అంటారు నేను ప్రార్థన చేయలేకపోతున్నానండి, నేను ఉండలేకపోతున్నానండి. మంచిదే, నీకు అలవాటు అవట్లే. నీ జీవితంలో కూడా ఈ అనుభవం రావాలని ఈ లైవ్లో నుంచి దేవుడు మాట్లాడుతున్నాడు. ఆమెన్. ఈ ఎక్స్పీరియన్స్ నీకు రావాలా, ఈ స్థితి నీకు రావాలా. ఎందుకు రోజు నేను బలంగా ప్రార్థన చేస్తానండి మీతో కలిసి. వింటున్నారా? పిల్లలకి తల్లిదండ్రులు ఏం చేస్తారు, తల్లి ఏం చేస్తుంటే వంట చేయడం పిల్లలకి నేర్పిస్తూ ఉంటుంది పక్కకు పెట్టి కొన్ని పనులు. అది చూసి చూసి చాలామంది అంటారు మా అమ్మ అట్లా చేసేదండి, అందుకని మేము కూడా అట్లా నేర్చుకున్నాం. మా అమ్మ అట్లా చేసేది కూర, మా నాన్న ఇట్లా చేసేవారు, మా అమ్మ చేసింది, మా నాన్న చేసింది, మేము చూసి నేర్చుకున్నాం. ఎందుకంటే వారు చూసి చూసి విని విని అన్నీ నేర్చుకున్నారు. దేవుని బిడ్డలారా, ప్రార్థన అనేది కూడా నువ్వు ఎక్స్పీరియన్స్ అవ్వడానికి కొంత టైం పడుతుంది. కానీ నువ్వు ఆ మార్గంలోకి వెళ్ళావంటే నీ జీవితంలో బలమైన కార్యాలు జరగబోతున్నాయి. అందుకని మిమ్మల్ని ధైర్యపరచడానికి మాట చెప్తున్నా. మీరు బలహీనులు, మీరు చేతగానులు, మీరు ప్రార్థన చేయలేదు, మీరు వేస్ట్ అంటలే. నేను యేసయ్య శిష్యులు వేస్ట్ మీరు మీతో పెట్టుకోవడం అని అనలే. అట్లాంటి బలహీనమైన వారిని ఏం చేశారంటే ప్రోత్సాహపరిచి బలమైన ప్రార్థన యోధులుగా తయారు చేశాడు. మనందరం కూడా జాషువా జనరేషన్లో ఉండాలండి, ఎస్తేర్ సైన్యంలో ఉండాలా, దెబోరా సైన్యంలో ఉండాలా. మీరు ప్రార్థన చేస్తే కూడి ఉన్న చోటు కంపించే అనుభవంలో ఉండాలి. వింటున్నారా? అందుకని ఇప్పుడు చాలామంది నేను డిప్రెషన్లో ఉన్నా, సాతాను నన్ను పీడిస్తుంది, ఒకవేళ నాకేమన్నా అయిపోద్దేమో. లేదు సహోదరుడా, ఇలాంటి ఎక్స్పీరియన్స్తోనే వెళ్ళారు వీళ్ళు. పేతురు భయపడి యేసయ్య ఎవరో అని చెప్పాడు. అంటే ప్రార్థనలో జీవితంలో బలహీనుడే, ఫలహీనుడే, కానీ ఆ బలహీనమైన స్థితిలోనే బలవంతుడైనటువంటి ప్రార్థన యోధుడిగా దేవుడు తయారు చేశాడు. మనల్ని కూడా ఆయన సిద్ధపరుస్తున్నాడు. ఈ రోజుల్లో మనల్ని కూడా ప్రిపేర్ చేస్తున్నాడు, మనల్ని కూడా నూతన పరుస్తున్నాడు. చూడండి, వాళ్ళు ప్రార్థనా కాలంలో వెళ్తున్నారు 3 గంటలకి. వాళ్ళకి ప్రేయర్ అనాయింటింగ్ బాడీలో యాక్టివేట్ అయింది, హృదయంలో మంటతో ఉన్నారండి, అభిషేకించబడ్డారు, ఆత్మ బలంతో ఉన్నారు. వారు ఇరువురు కలిసి దేవాలయంలోకి దేని కొరకు కూడుకోవడానికి వెళ్తున్నారండి? ప్రార్థనకి. 2 ఉన్నారు అంటే, 3 ఉన్నారంటే ఈ రోజుల్లో సంఘాల్లో సేవలో కానీ ఏవో మాటలు, కానీ వాళ్ళు చూడండి చక్కటి ప్రార్థన జీవితం కదా. క్రైస్తవులు 3 ఉన్నారంటే 4వ వ్యక్తి గురించి మాట్లాడడం, 2 ఉన్నారంటే 3వ వ్యక్తి గురించి మాట్లాడడం, ఏదో సంథింగ్. కానీ ఇక్కడ వీళ్ళిద్దరూ కూడా ఒక మంట కలిగి ప్రార్థనలో పోరాడాలని వెళ్తూ ఉన్నారండి. దేవుని బిడ్డలారా, అక్కడ జరిగిన అద్భుతం ఏంటంటే, అందుకని వాళ్ళు ప్రార్థనకి వెళ్ళే అనుభవం ఉంది, వారిలో అభిషేకం యాక్టివేట్ అవుతుంది.
మీకు ఒకటి విషయం చెప్తున్నాను, యేసు ప్రభు ప్రార్థనకి వెళ్ళేవాడు, వచ్చి అద్భుతాలు చేసేవాడు, ప్రార్థనకి వెళ్ళేవాడు, వచ్చి అద్భుతాలు చేసేవాడు. ఇప్పుడు వీళ్ళు కూడా ప్రార్థనకి వెళ్తూ వెళ్తూ ఏం జరిగిందండి? అక్కడ వెళ్తున్నారు, పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుషుడు మోసుకొని పోబడుచుండని వాడు దేవాలయంలోనికి వెళ్ళి వారిని భిక్షమట్టు కొందరిని ప్రతి దినము శృంగారం అనే దేవాలయం ద్వారమునొద్ద ఉంచుతూ వచ్చరి. అయితే ఏం చేశాడు? పేతురు యోహాను దేవాలయంలో ప్రవేశింపబోనప్పుడు వాడు చూచి భిక్షమడగ్గా ఏమడుగుతున్నాడు? పేతురు యోహాను వారిని తేరి చూచి మా తట్టు చూడమనిరి. ఆమెన్. నేను ఎందుకు చదివించానంటే ఈ మాటని, మా తట్టు ఏముందండి వాళ్ళ దగ్గర? ఏముంది చెప్పండి? ఆస్తుందా, అంతస్తుందా, డబ్బుందా, హోదా ఉందా, బంగారం ఉందా, వెండి ఉందా? ఏం లేదు. అడుక్కు తినేవానికి ఆశ ఏంటంటే ఏదైనా వేస్తారేమో అని ఆశ, ఏదైనా ఇస్తారేమో అని ఆశ. కానీ వీళ్ళిద్దరూ దేంతో నింపబడ్డారంటే ఇహలోక సంపత్తో కాదు కానీ, ఇహలోక సంబంధమైన ఐశ్వర్యం కాదు కానీ, పరలోక సంబంధమైన ప్రార్థన అభిషేకంతో నింపబడ్డారు వాళ్ళు. వాళ్ళలో ఆ పవర్ అనేది యాక్టివేట్ అవుతుంది. వారు వెళ్తున్నారు, వస్తూ ప్రార్థనలు చేస్తున్నారు, బలమైనటువంటి అనుభవం కూడా ఉన్నారు. అందుకని వాళ్ళు ధీమాగా ధైర్యంగా ఏం చెప్తున్నారంటే మా తట్టు తేరి చూడన్నారు. మా తట్టు తేరి చూడమని ఆ వ్యక్తితో చెప్తున్నారు. చెప్పేమంటున్నారండి? మా దగ్గర వారెద్దు ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యం ఉంచిన. చూడండి, ప్రార్థన పనుల గురించి ఒక విషయాన్ని మీతో చెప్పాలనుకున్నా. మన దగ్గరికి దేన్ని వెతకటానికైనా మనుషులు వచ్చినా మనల్ని మన